పరిష్కారం చేస్తాం. రాబోయే 4 నెలల్లో ఎన్నికలు ఉంటాయి, కార్పొరేషన్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం అభ్యర్థిని మీరు గెలిపించారు. గెలిపిస్తే ఈ ప్రభుత్వము కార్పొరేషన్ రెండు కలిసి ప్రయాణం చేస్తేనే, ఎమ్మెల్యే కార్పొరేషన్ రెండు కలిసి ప్రయాణం చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజశేఖర రెడ్డి అదేవిధంగా పార్టీలో పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది. రాసుకో లింక్స్ లో పోయినప్పుడు సెల్ ఉండాలంట, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఓటీపీ వస్తేనే ఓపిస్తారంట. వాళ్ళకి సెల్ లేదు. ఓకే సార్, మిగతా ఒక సైడ్ వచ్చానా వచ్చారు. ఓకే వచ్చారు. ఓకే వచ్చేయండి సార్. ఒక నిమిషం అన్నా, ఇక్కడ చూడాలి. ఓకే సార్. నా ఇక్కడ చూడండి. ఓకే సార్ వచ్చా. ఓకే సార్ చూడండి అందరూ. మేడం ఓకే మేడం. ఈరోజు కడప నగరంలో బచ్చుంపల్లో అంటే 50 డివిజన్లో కార్పొరేటరు అరుణమ్మ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు ఈ బచ్చుంపల్లె ఈ ఏరియాకు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలతో కూడా అనేక సమస్యల మీద విజ్ఞప్తులు తీసుకోవడము, ఇక్కడున్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము ఏమేం చేయాలా, రోడ్లు, డ్రైనేజీ, అదేవిధంగా శ్మశాన సమస్యలు, ఇవన్నీ కూడా అక్కడక్కడ సంక్షేమ కార్యక్రమాల లోటుపాట్ల గురించి కూడా తెలియడం జరిగింది. అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ కూడా తగిన సూచనలు ఇచ్చాము. ఇవన్నీ కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఏ కొరత లేకుండా చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, నిధుల కొరత, గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కూడా ప్రజలకు వివరించినాం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం కూడా. దానివల్ల ఈరోజు మౌలిక వసతుల కల్పనకు, రోడ్లు, డ్రైనేజీ దాంట్లో కూడా నిధులు లేక ప్రభుత్వం నుంచి సతమతమవుతూ ఉంది. కార్పొరేషన్ కూడా కష్టాల్లో ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి కొంత సమయం ఇచ్చి ప్రభుత్వాన్ని కొంత సమయం ఇస్తే తప్పకుండా 3 నుంచి 6 నెలల కాలంలో రోడ్లు, డ్రైనేజ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పినాం. అదేవిధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. అంటే ఒక అర్బన్ ఏరియాలో కార్పొరేషన్ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా అనుకూలతలు ఉంటాయి. కార్పొరేషన్ ఒకరి వైసీపీ చేతుల్లో పెట్టి ఎమ్మెల్యే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం వల్ల కార్పొరేషన్లో ఏ కార్యక్రమాలు కూడా జరగకుండా ఇక్కడున్న కార్పొరేషన్ పెద్దలందరూ కూడా నిత్యం అడ్డుకుంటూ ఉంటారు. ఏ పని చేయాలన్నా అధికారం వాళ్ళ చేతుల్లో ఉందని. 3 నుంచి 4 నెలల్లో కార్పొరేషన్కి కూడా టైం అయిపోతుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి అప్పుడే అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. తప్పకుండా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులందరూ గెలుస్తారు, గెలవాల. ఈరోజు దాదాపుగా రాజశేఖర రెడ్డి అదేవిధంగా కార్పొరేటర్ అరుణమ్మ వారి ఆధ్వర్యంలో దాదాపు 500 పైన కుటుంబాలంతా ఈ డివిజన్ పరిధిలో కాదరకాన్ కోటాలు కావచ్చు, బచ్చుపల్లె, దండు, ఈ ఏరియా పాలెంపల్లి ఏరియాస్ నుంచి కూడా అన్ని చోట్ల కూడా చేరినారు. రాబోయే రోజుల్లో పార్టీలోకి చేరికలు భారీగా జరుగుతాయి. ఇంకా మీరు చూస్తూ ఉంటారు వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. ఆయన వార్నింగ్లతో ప్రజలు మరింత విసిగిపోతూ ఉంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, యువత భవిష్యత్తు కోసము, పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసము, మన రాష్ట్ర అభివృద్ధి కోసము నారా చంద్రబాబు నాయుడు గారి కృషి నచ్చి 50 డివిజన్ కార్పొరేటర్ అరుణ గారు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆమెతో తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఉత్సాహంగా కడప నియోజకవర్గంలో 50th డివిజన్లో యువకులు, మహిళలు అత్యధికంగా వచ్చి కలవడం జరిగింది. ఇప్పుడు కడపని
అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరము మన ప్రజల చేతుల్లో ఉంది. రేపు కార్పొరేషన్ను హస్తగతం చేసుకొని ఇన్ని దినాలుగా కుంటుపడిన అభివృద్ధిని మళ్ళా గాడికి తెచ్చి కడపను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. వాళ్ళే కూటమి ప్రభుత్వం ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని చూసి మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎవరు కడప నియోజకవర్గం నుంచి పార్టీలో చేరడానికి వచ్చినా వాళ్ళకి స్వాగతిస్తాము. డెఫినెట్గా అందరి సహకారంతో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను.